హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్ని పనులైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజైతే మంగళవారం అన్నమాట. ఈరోజైతే నేను ఫాస్టింగ్ ఉంటాను. అందుకని చెప్పేసి పొద్దున్నే లేసేసి అన్ని పనులైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నేను ఫాస్టింగ్ అని చెప్పేసి పూరీలైతే చేసుకుంటున్నానండి. మా ఆయన వాళ్ళకైతే అన్నమైతే వండేసాను. అన్నం, కర్రీ అయితే వాటిని వండేసాను. పిల్లలొచ్చేసి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఆడుకుంటున్నారు. నేనైతే ఇంట్లో అయితే పూరీలైతే చేసుకుంటున్నాను. వీడియో తీసేటప్పుడైతే అసలు నేను చూసుకోలేదు. బీరువా డోర్లు అయితే తీసేసి ఉన్నాయన్నమాట. మా బాబు అయితే తీసి పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. నేను వీడియో తీసిన తర్వాత వీడియోలో చూస్తూ ఉంటే బీరువా డోర్స్ అయితే తీసేసి ఉన్నాయని చూసాను. అప్పుడైతే నవ్వేసానన్నమాట. ఇలా కూడా చేస్తారా అని. ఫాస్టింగ్ అని చెప్పాను కదా! నేనైతే ఫాస్టింగ్ ఉన్న రోజైతే పూరీలైనా, ఉప్మా అయినా చేసేసుకుంటానండి. మా వాళ్ళకైతే అన్నం వండేసి పప్పు అయితే చేశాను. పప్పు చేస్తే ఏంటంటే మా పిల్లలైతే పప్పులో పెట్టేసి పూరీలైతే తింటారు. మా ఆయన కూడా తింటాడన్నమాట. అందుకే పప్పయితే చేశాను. నేనైతే బయటికెళ్ళాడన్నమాట. అందుకే నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా ఆయన ఉన్నప్పుడైతే అసలు వీడియో తీయను. మా ఆయన చూసాడనుకోండి "వద్దు వీడియో తీయకు" అని చెప్తాడన్నమాట. మా ఆయనకు వీడియోలో కనిపించడం అంటే ఇష్టం ఉండదు. అందుకే నేను ఒకదాన్నే ఉన్నప్పుడు, మా పిల్లలున్నప్పుడు మాత్రమే వీడియో తీస్తూ ఉంటాను. ముందు వీడియోలో మా బాబు బర్త్‌డే అని చెప్పాను కదా! మా బాబు బర్త్‌డే అయితే ఏమైందంటే, ఆ రోజు ఫుల్ వర్షం పడింది. అందుకే బర్త్‌డే సెలబ్రేషన్ ఏం చేయలేదు. కేక్ తీసుకొనొచ్చి కేక్ అయితే కట్ చేపిచ్చేసాము. వచ్చే నవంబర్‌లో అయితే మా చిన్న బాబు బర్త్‌డే ఉంది. అప్పుడైతే చూపిస్తాను. చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ అయితే తప్పకుండా పెడతానండి. నచ్చిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. వీడియో వచ్చేసి దసరా ముందు అయితే తీసుకున్నాను. కానీ అప్‌లోడ్ చేయమైతే దసరా అయిపోయిన తర్వాత అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. దసరాకైతే షాపింగ్‌కైతే వెళ్ళాము. కాకపోతే షాపింగ్ చేయడం అయితే ఆపేసి మా పిల్లలకైతే షాపింగ్ చేశాను. నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి. పిల్లలకు బట్టలు తీసుకున్నాననుకోండి డైలీ వేర్‌కి కూడా ఉపయోగపడేలాగా చూస్తాను. ఎందుకంటే హెవీగా తీసుకున్నామనుకోండి వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడరు ఎప్పటికి. అందుకని డైలీ వేర్‌కి ఉపయోగపడేలాగా చూసుకొని తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టుకొని అక్కడ పెట్టి ఉంటే వాళ్ళు వేసుకోరు. అందుకని డబ్బులు వేస్ట్ కదా! అందుకే నేను రేట్ ఎక్కువ అయినా కూడా మంచి బట్టలు, కాటన్ బట్టలు తీసుకుంటూ ఉంటాను ఎప్పటికి వాళ్ళకి. నేను ఎప్పుడైనా షాపింగ్‌కి వెళ్ళామనుకోండి, మా ఆయనని తీసుకోమని అంటే నాకేమొద్దు అని చెప్తాడనమాట. ఏమన్నా కావాలంటే నువ్వు తీసుకో కానీ నాకైతే వద్దు. నేను తర్వాత తీసుకుంటానులే లేకుంటే పిల్లలకన్నా తీసుకో అని చెప్తాడు. ఇగ మా ఆయన నేను చెప్తే మాత్రం అస్సలు వినడు. ఏమైనా తక్కువ రేట్‌లో ఉంటే మాత్రం అది తీసుకుంటాను అంటాడు. ఎందుకంటే మా ఆయనకి హెవీగా తీసుకోవడం, అవి మళ్ళీ అక్కడ దాచిపెట్టి ఉండడం అలాంటివి అసలు నచ్చవు. ఎప్పుడు వేసుకునేటివి అయితే తీసుకుంటూ ఉంటాడు. నాకెలా అంటే షాపింగ్‌కెళ్ళినప్పుడు అసలు బట్టలు తీసుకోవాలనిపించదు. ఎటన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండు. తీసుకొని ఉంటే బాగుండు. ఇప్పుడు నాకేం లేవే బట్టలు అని అయితే అనిపిస్తది. మీకు కూడా అలా అనిపిస్తదా ఎప్పుడైనా? కామెంట్ అయితే చేయండి. నాకైతే తప్పకుండా అలా అనిపిస్తది ఖచ్చితంగా. ఏదైనా షాపింగ్‌కెళ్ళినప్పుడైతే అస్సలు తీసుకోవాలనిపించదు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ ఎందుకు? ఇప్పుడు అవసరం ఏమి ఉండదు కదా వాటితోటి అనేది అనిపిస్తది. ఫంక్షన్స్ వచ్చినప్పుడైతే ఇగ బట్టలు ఉన్నా కూడా వేసుకోవాలనిపించదు. మంచి బట్టలు వేసుకోవాలి కదా! మంచి బట్టలు తీసుకుంటే బాగుండే అని అనిపిస్తుందన్నమాట అప్పుడు. నేను కూడా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టయితే నా బట్టలైతే ఎప్పుడు కొనుక్కోనండి. తక్కువ రేట్ అయినా మంచిదే కానీ బాగు బాగుండాలి అనిపిస్తది. నేను ఎందుకంటే తక్కువ రేట్‌లో మంచి బట్టలైతే తీసుకుంటూ ఉంటాను. అందుకే మా ఆయన కూడా ఎప్పుడైనా "నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో" అని చెప్తాడు గానీ, "వద్దు నువ్వు బట్టలెందుకు నీకు" అనేది అస్సలు అనడనమాట. శారీస్ కంటే డ్రెస్సులే ఎక్కువుంటాయి. ఎందుకంటే ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా డ్రెస్సులే వేసుకుంటాను. మళ్ళా ఎటన్నా వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటది. చిన్న పిల్లలున్నారు కదా! తొందరగా వెళ్ళాలి. మళ్ళా చిన్న పిల్లలున్నారు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని రెడీ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతది కదా! అందుకని డ్రెస్ అయితే వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే శారీస్ అయితే వేసుకుంటాను. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు